నాకు సినిమాకి సపోర్ట్ చేయడం కంటే ఉన్న డబ్బుల్ని దోచేసుకునే ప్రాసెస్ నడుస్తుంటుంది చుట్టూ. ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్ నాకు ఆర్ట్ అసిస్టెంట్ ఉండే సార్ అది దేయాలి అని చెప్పేసి దానికి బడ్జెట్ రాస్తాడు. అది ఫేక్ అని నీకు తెలుసు, నాకు తెలుసు, కానీ క్వశ్చన్ చేయలేదు. చేస్తే ఇప్పుడు ఆ రోజు లైవ్ లొకేషన్లో వాడు వెళ్ళిపోతే నాకు ఆల్టర్నేటివ్ ఉంటుంది. సో ఇలా ప్రతి చోట జరిగేది. అండ్ అప్పుడు నేను ఒకటే ఫార్ములా నేను బిలీవ్ చేసిందంటే, వీళ్ళందరితో పని చేయించుకోవాలంటే ఫస్ట్ థింగ్ నువ్వు ఇక్కడ 100 స్పీడ్లో పరిగెత్తొద్దు, 200 స్పీడ్లో నువ్వు పరిగెత్తాలి. అప్పుడు ఆ 200 స్పీడ్ నువ్వు వెళ్ళే ఫోర్స్ ఉంటుంది కదా, చుట్టూ చూసిన వాళ్ళకి అరే ఏంది వీడు ఇట్లా పని చేస్తున్నాడు, ఏంది చేద్దాం రైడ్ కోసం ఎంతో అయినా, మనం కూడా హెల్ప్ చేద్దాం అని వాడిని మోటివేట్ చేయాలి. నేను డైరెక్ట్గా ప్లీజ్ అన్న జర చేయి నా కోసం అంటే అది చేయడు. నేను వెళ్ళే స్పీడ్ తోటి నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైతే నేను చెప్పాను ప్యాషనెట్ పీపుల్ లేరు, లైక్ మైండ్ సెట్స్ లేరు అని నేనైతే అన్నారో వాళ్ళు దొరకదు, మనం క్రియేట్ చేసుకోవాలని నాకు తర్వాత అర్థమైంది. ఒక షెడ్యూల్ అయిన తర్వాత కానీ నాకు అర్థం కాలేదు. చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ప్యాషనెట్గా పడి నీకోసం పని చేస్తారు, కానీ నువ్వు క్రియేట్ చేసుకోవాలి అది. సో అది నేను ఆ జర్నీలో నేర్చుకున్నా. కాబట్టి ఒక షెడ్యూల్లో అది నాకు అర్థం కాలేదు, ఇంకో షెడ్యూల్లో వీళ్ళని బతిన్లాడినా భయపెట్టినా నా కోసం పని చేయరు. ఒకటే నువ్వు వాళ్ళని మోటివేట్ చేయాలి. ఎలా మోటివేట్ చేయాలంటే, నేను ఎర్లీ మార్నింగ్ షూట్ లొకేషన్కి వెళ్ళిపోతే మిడ్ నైట్ అందరికి నేను డబ్బులు ఇచ్చి వెళ్ళే అందరూ నించొని ఉంటా, తినకుండా. సినిమా ఆ రోజు ఆ షూట్ తప్పించి ఇంకోటి ఏది ఉండదు.